ఈరోజు ఈనాడు ఆంధ్రజ్యోతి రాసిన పచ్చి అబద్ధాల వార్తలు మోసపూరిత కథనాల గురించి తెలుసుకుందాం. ఒక రకంగా చెప్పాలంటే ఈనాడు రామోజీరావు పెద్ద సైకోలాగా మారి జర్నలిస్టులను పిల్ల సైకోలుగా మార్చి విపరీతమైనటువంటి వ్యతిరేక ప్రచారాన్ని పచ్చి అబద్ధాలని ప్రజల్ని రెచ్చగొట్టే రీతిలో ఉన్న వాటిని లేని వాటిని అన్నిటినీ కలగలిపి మొత్తం నిజమేదో అబద్ధమేదో తెలుసుకోలేనంతగా పచ్చి అబద్ధాలను ప్రచారం చేస్తున్నారు రామోజీరావు. కేవలం జగన్పై ఉన్న ద్వేషంతో ఇంత ఘోరంగా ఇంత నీచంగా వార్తలు రాస్తున్న తీరు మాత్రం అందరికీ అందులోనూ మాబోటి సీనియర్లకి మరీ ఆవేదన కలిగిస్తోంది. ఇంత పచ్చిపాపంగా బహుశా దేశ చరిత్రలోనే ఒక పత్రిక ఇంత నీచంగా దిగజారిపోయి రాయటం ఎప్పుడు చూడలేదు. ఉదాహరణకి చూడండి, కోర్టుల కత్తెర, భూ హక్కులకు పాతర, ప్రజల స్థిరాస్తులకు ఎసరు అంటూ చూడండి ఎంత దుర్మార్గంగా రాస్తున్నారు. ప్రజల స్థిరాస్తులకు ఏ ప్రభుత్వమైనా ఎసరు పెడుతుందంటే బుద్ధి జ్ఞానం ఉన్నాడు ఎవడైనా రాస్తాడా? అందుకే ఇక నుంచి రామోజీ నిజంగా ఆంధ్రప్రదేశ్ పాలిట సైకోలాగా మారాడు. జర్నలిస్టులని పిల్ల సైకోలుగా మార్చి ప్రజల మీద దండయాత్ర చేయిస్తున్నారు. వాస్తవం ఏమిటంటే వారసత్వం కింద బదలాయింపు జరిగే భూముల హక్కులను కేవలం డాక్యుమెంట్ రూపంలో తప్ప ఇక మరే ధృవీకరణ లేకుండా ఇప్పటివరకు చట్టాలున్నాయి. ఇంకా వీటిని మరింత పటిష్టంగా భవిష్యత్తులో ఎలాంటి లోపాలకు తావు లేకుండా చేసేందుకు దేశంలోనే మొదటిసారిగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసుకొచ్చి ప్రజలకు మేలు చేస్తుంటే రామోజీరావు ప్రజల ఆస్తులకి ఎసరు అంటూ పచ్చి అబద్ధాలు రాసి ప్రజల్ని మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారు. రీసర్వే పూర్తయ్యాక అయితే ఇంకా అసలు అమల్లోకే రాలేదు. రీసర్వే పూర్తయ్యాక ఎవరి పేరు మీద భూములు ఉన్నాయనే విషయం స్పష్టమయ్యాక అప్పుడు మాత్రమే చట్టం అమల్లోకి వస్తుంది. కానీ ఇప్పుడే భూములకు ఎసరు, ప్రజల ఆస్తులకు స్థిర ఆస్తులకు ఎసరు అంటూ పచ్చి అబద్ధాన్ని రాసింది. ప్రజలెవరూ ఈనాడు వార్తలను నమ్మవద్దని ఖచ్చితంగా మాబోటి వాళ్ళని చెప్పాల్సిన టైం ఆసన్నమైంది. మధ్యంతర మృతికి మంగళం అంటూ మళ్ళీ ఒకసారి ఉద్యోగస్తుల్ని రెచ్చగొట్టే ప్రయత్నం. అదేదో చంద్రబాబు ఏదో ఉద్యోగస్తులకి చాలా బ్రహ్మాండంగా ఉన్నట్టు ఆ రోజుల్లో చంద్రబాబు ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ కూర్చుని ఉద్యోగులకు ఇచ్చే జీతాలు వేస్ట్, వాళ్ళకి జీతాలు పెంచడమే వృధా అని చెప్పినప్పుడు చాలా ఆనందంగా చాలా కమ్మగా ఉన్న రామోజీకి ఈ రాధాకృష్ణకి ఇప్పుడు మాత్రం ఉద్యోగులకు అది ఇవ్వలేదు ఇది ఇవ్వలేదంటూ పచ్చి అబద్ధాలని ప్రచారం చేస్తూ రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. జిందాలకు ఓబులాపురం గన్లు అంటూ మరొక వార్తను ఈనాడు ఇచ్చింది. 1300 హెక్టార్లో ఖనిజాన్వేషణ. అసలు రాష్ట్రంలో ఒక్క అభివృద్ధి జరగనివ్వరు. ఒక్క మంచి పని ఏదన్నా చేయడానికి, పరిశ్రమలు రావడానికి ప్రయత్నం చేస్తే మొత్తం అడ్డుకునేడానికి రకరకాల రూపాల్లో ఈనాడు రామోజీరావు ప్రయత్నిస్తున్నారు. అందుకే ఆంధ్రప్రదేశ్ పాలిట సైకోలాగా రామోజీరావు వ్యవహరిస్తున్నారనడానికి ఈ వార్తలన్నీ ఉదాహరణ. ఎక్కడైనా ప్రభుత్వంలో లోటుపాట్లుంటే రాయొచ్చు, కానీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని పచ్చి అబద్ధాలని కావాలని ప్రజలపై రుద్దుతున్నారు. ఒక రకంగా చెప్పాలంటే ఈనాడు పాఠకుల సహనాన్ని మనం మెచ్చుకోవాలి. ఇంత చెత్త వార్తలు రాసినా వాళ్ళు భరించగలుగుతున్నారంటే మరి వాళ్ళ మనసులు కలుషితం కాకుండా జాగ్రత్త పడాల్సిన సమయం కూడా వచ్చిందని చెప్పాలి. అన్నం బిల్లులకు ఆటంకాలే అంటూ వసతిగృహాలకు డైట్ ఛార్జీలను చెల్లించడం లేంటూ మరో పచ్చి మోసపూరిత వార్తను రాశారు. విద్యారంగంపై జగన్ ప్రభుత్వం 73,400 కోట్లు ఖర్చు చేసిన సంగతిని ఎప్పుడైనా ఈనాడు పత్రిక రాసిందా? విద్యా దీవెన కింద 11,900 కోట్లు, వసతి దీవెన కింద 4,276 కోట్లు ఖర్చు చేసి విద్యారంగాన్ని అభివృద్ధి చేస్తున్నటువంటి జగన్ ప్రభుత్వంపై పడి ఈ రకంగా రామోజీ ఆయన బృందం ఏడవాలా అన్న ప్రశ్న సహజంగానే వస్తోంది. జగన్ మా ఇంటికి దారేది అంటూ తప్పుల తడగలతో ఇళ్ల రిజిస్ట్రేషన్ అంటూ మరో పచ్చి మోసపూరిత వార్తను ఈ పత్రిక రాసింది. ఒకవేళ నిజంగానే రిజిస్ట్రేషన్లో ఎక్కడైనా 1-6 తప్పులుంటే వార్త రాయడం తప్పు కాదు, కానీ మొత్తం జనాన్ని భయపెట్టేలాగా పచ్చి అబద్ధాలని ప్రచారం చేయటం. ఇళ్ల స్థలాలు ఇస్తున్నందుకు గాను నిన్ననే ఒంగోలులో ఇళ్ల పట్టాలు ఇచ్చిన నేపథ్యంలో దాన్ని డైవర్ట్ చేయడం కోసం ఇలాంటి మోసపూరిత వార్తల్ని రాస్తున్నారు. జియో ట్యాగింగ్ విధానం ద్వారా ఎక్కడా లోటుపాట్లకు తావు లేకుండా ప్లాట్ల రిజిస్ట్రేషన్ జరుగుతుంటే ఆ విషయాన్ని రాయకుండా ఇలాంటి అబద్ధాలను ఈనాడు ప్రచారం చేస్తోంది. ఇక జగన్ ఏర్పడిలో దేవుళ్లకు రక్షణ కరువు అంటూ హిందూ దేవాలపై వరుసదాడులంటూ పాత చింతకాయ పచ్చలాగా పచ్చి అబద్ధపు మోసపూరిత దరిద్రపు గొట్టు వార్తలను రాస్తూ మత విద్వేషాలను రెచ్చగొట్టడం కోసం ఈనాడు రామోజీరావు చివరికి ఈ స్థాయికి దిగజారిపోవటం ఎంతో దుర్మార్గంగా
కనిపిస్తోంది. మత విద్వేషాలను రెచ్చగొట్టడం, ఉద్యోగులను రెచ్చగొట్టడం, ప్రజల ఆస్తులకి ఏదో జరిగిపోయిందని పచ్చి అబద్ధాలు చెప్పి వాళ్ళని రెచ్చగొట్టడం, ఇలా ప్రజల్లో ఉన్న జగన్పై ఉన్న సానుకూలతను దెబ్బతీయాలన్న దురుద్దేశంతో చివరికి తనను తాను నీచంగా నడి రోడ్డు మీద నగ్నంగా నిలబట్టడానికి కూడా రామోజీరావు సిగ్గుపట్టడం లేదని చెప్పడానికి నేను చాలా బాధపడాల్సి వస్తోంది. జగన్ హయాంలో 1400 కోట్లు ఖర్చు పెట్టి దేవాలయాల అభివృద్ధి పునుగుంటే ఆ వార్తను ఎప్పుడూ రాయకుండా ఇప్పుడు మాత్రం ఇదేదో పిచ్చి వార్తలు రాస్తున్నారు. సీఎం జగన్ ఆలయ భూముల రక్షణ కోసం ఆర్డినెన్స్ తీసుకొస్తే దేవాదాయ శాఖ చరిత్రలోనే ఇలాంటి విప్లవాత్మకమైన నిర్ణయం ఎప్పుడు తీసుకోలేదు. అయినప్పటికీ కూడా అటువంటి వార్తలు రాయకుండా హిందూ దేవాలయాలపై ఏదో దాడులు జరిగాయని పచ్చి అబద్ధపు వార్తల్ని ఇస్తున్నారు. నిజానికి గతంలో జరిగిన దాడులు కానీ ఇతరత్ర జరిగిన ఘటనలన్నింటిలోనూ కూడా మెజారిటీ సందర్భాల్లో తెలుగుదేశం వారు, అలాగే కొన్ని సందర్భాల్లో జనసేన వారే నిందితులుగా వాళ్లే ఇట్లాంటి వాళ్లే ఘోరమైన పనులు చేసి వాటిని ప్రభుత్వంపై నెట్టడానికి ప్రయత్నించడం, పోలీసులు వారిని పట్టుకోవడం కూడా జరిగింది. అయినప్పటికీ కూడా ఈనాడు ఈ రకంగా వాస్తవాలను కప్పిపుచ్చి అబద్ధాలను ప్రచారం చేస్తోంది. ఇక ఆంధ్రజ్యోతి కూడా ఈ రకంగానే విషపూరిత వార్తలను ఐఆర్ పైన, అట్లాగే జగన్ అబద్ధాలు చెప్పారని నిన్న ఒంగోలు సభపై వ్యాఖ్యానం, ఇలా ఒకటి కాదు అసలు ఈ 2 పేపర్లు చూస్తే నిజంగా కంపరం ఎత్తేటట్టుగా రాస్తున్నారు. ఈ పరిస్థితి ఎంతకాలం ఇలా సాగుతుందో కానీ, అంటే ఎలక్షన్ల వరకు మాత్రం ఖచ్చితంగా ఇక సాగుతుంది. ప్రజలు దీనికి సిద్ధపడాల్సిందే. ఈ చెత్తాచెదారాన్ని ఆ పాఠకుల సహనాన్ని పరీక్షిస్తూ వాళ్ళని కూడా సైకోలుగా మార్చడానికి రామోజీరావు రాధాకృష్ణలు చేస్తున్న ఈ దుష్ట పన్నాగం ప్రజలు గుర్తించవలసినటువంటి సమయం అవసరమైంది. మాబోటి వాళ్ళం ప్రభుత్వానికి ఏదైనా లోటుపాట్లు ఉంటే వార్తలు ఇవ్వడాన్ని తప్పుపట్టం, కానీ ద్వేషపూరితంగా ఇలాంటి వార్తలు ఇస్తున్నటువంటి రామోజీ రాధాకృష్ణలను ఖండించవలసినటువంటి అవసరం ఉంది. దురదృష్టవశాత్తు జర్నలిస్టు సంఘాలు వీళ్ళ జోలికి వెళ్ళటానికి కూడా వణిగిపోతూ వాళ్ళకు కూడా భజన చేస్తూ కథ నడుపుతున్నాయి. ఆ విషయాన్ని కూడా అందరూ గమనించాల్సిన అవసరం ఉంది.